గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ ఒక్కసారి తాతగారి సినిమాల విషయానికి వస్తే, అంటే మాకు కొన్ని కథలుగా చెప్తుంటారు. అంటే మేము చూసిన వయసు కాదు, మేము తెలుసుకున్న వయసే. ఆయన గురించి మా పెద్దలు చెప్తున్నప్పుడు తెలుసుకున్న వయసే. నత్తనశాల లేదా పాండవ విజయమో సంథింగ్ ఏదో సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక పెద్ద లెంతీ డైలాగ్ చెప్తారు. పాండవ వనవాసం ఒక లెంతీ డైలాగ్ చెప్తారు సీనియర్ ఎన్టీఆర్ గారు. బానిసలు అని చెప్పి ఒక మూతి విరుపుతో అట్లా ఒక మాట అంటారంట. నాకు బాగా గుర్తు, మా నాన్నగారు రంగారావు గారు మా ఊరిని డౌన్లోడ్ చేస్తారా. మా నాన్న ఎన్టీఆర్ గారి ఫ్యాన్, కృష్ణ గారి ఫ్యాన్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్, ఇద్దరు ఫ్యాన్ ఆయన. మా ఊరిని డౌన్లోడ్ చేసేవారు రంగారావు గారు. అది నాకు బాగా గుర్తు, చిన్నప్పటి నుంచి. నాకు చాలా మంది చెప్పారండి. అది ఇప్పుడు అదొక 8 minutes పద్యం అండి. అది మా హిసాబ్లో జరుగుతుంటే అది 8 minutes అయిపోయాక ఈయనకి 4 పేజీల డైలాగ్ ఉందంటే, ఆయన ఇదంతా చూసుకుని ఇంత ఎవడని చెప్తాడా అని డైరెక్టర్ గారు నేను చూసుకుంటానంటే ఆయన ఒప్పుకున్నారంట. నాకు కూడా పెద్దలు సినిమా ఇండస్ట్రీలో చెప్పినప్పుడు తెలిసిన ఒక విషయం. ఓకే, ఏమంటే ఆయన అంత చెప్పాక ఈ 4 పేజీల డైలాగ్ చెప్తే చరణాలంగా ఉంటుందండి, ఇది వద్దండి నేను వేరే చేస్తానంటే ఆయన చేశారంటే ఒకటే క్లాప్స్ గిప్స్ అయిపోయింది. ఆ గొడవ కూడా జరిగిపోయింది ఎన్టీఆర్ గారికి. అంటే డైరెక్ట్గా గొడవ కాదు, అలాగెలా కుదురుతుంది అంత పెద్ద పద్యాన్ని అలాగా అది లైట్గా తీసి పడేస్తే నాకు ఇంపాక్ట్ మారిపోదు అది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఒక భీముడికి దుర్యోధనుడికి జరిగే ఒక ఇన్సిడెంట్ అది, కానీ అది పర్సనల్గా వెళ్ళిపోయిందో మరి ఫ్యాన్స్ దాకా వెళ్ళిపోయిందో నేను నాకు కరెక్ట్గా తెలియదండి. మన వయసుకి మనకు తెలియదు కదండి, ఎప్పుడో జరిగింది. నేను ఏంటంటే ఆ తర్వాత ఒక క్లాష్ వలన మాట వచ్చి ఒక 3 సంవత్సరాలు తెలుగు సినిమాలు చేయలేదండి తాతగారు. ఆయన తమిళ సినిమాలు చేసుకున్నాడు. ఆయనకేం, ఆయన ఇక్కడ స్టార్ అక్కడ స్టార్, అంతే. మళ్ళీ కేవీ రెడ్డి గారే పిలిచి మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ చేయాలని చేయడమే అని నేనైనా నాకు ఆలీలు చెప్పాల్సిందే మన వయసుకి ఆయన పెద్ద. అది చాలా డిబేట్ అయ్యి చాలా రోజులు ఆ షూటింగ్ ఆగిపోవడానికి కారణం ఆ సీన్ అనేది నేను కూడా విన్నాను. అయితే వారిద్దరికి కూడా, తాతగారికైనా సరే సీనియర్ ఎన్టీఆర్ గారికైనా, ఏదో తప్పు అయితే కరెక్ట్ చేయండి, 1951 కానీ 52 కానీ పాతాళ భైరవి 51 వాళ్ళిద్దరికి కూడా పెద్ద బ్రేక్. అంటే ఇద్దరికి ఒకేసారి వచ్చింది. అవునండి, ఎన్టీ రామారావు గారు ఫస్ట్ సినిమా కదా అది. కాదు ఫస్ట్ సినిమా కాదు, ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ పాతాళ భైరవి. తాతగారికి కూడా ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ పాతాళ భైరవి. ఇద్దరికి ఒకటే. వాళ్ళిద్దరి మీకేమన్నా తెలుసా వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండేది ఏంది అని చెప్పేసి, మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి కానీ లేకుంటే అట్లా? మాకు ఎక్కువ నాన్నమ్మ చెప్పేదండి, వాళ్ళు బాగానే ఉండేవారని నేను. ప్రొఫెషనల్ డిఫరెన్సెస్ కానీ పర్సనల్ కానీ దే వర్ ఆల్వేస్ వెరీ గుడ్ అని అండి. ఇక్కడే కానీ అక్కడే కానీ బిగ్గెస్ట్ స్టార్స్తో చేశారు ఆయన. ఈ వాజ్ ఆల్వేస్ ద బిగ్గెస్ట్ స్టార్ కదండి. అంతే కదా. నేను విన్న దాని ప్రకారం ఇంకా చాలా మంది పెద్ద స్టార్స్కి మంత్లీ శాలరీస్లో ఉండేవారు చాలా కంపెనీస్లో. అవును. ఆ టైంలోనే తాతయ్య గారు కానీ, సావిత్రి గారు కానీ, సూర్యకాంతం గారు, ఇలా 3-4 ఉండేవారు. వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు. ఒకనొక టైంలో నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న యాక్టర్ ఎస్వి రంగారావు గారు. అవునండి, అదే చెప్తున్నాను. ఇప్పుడు అంటే సబ్జెక్టు కరెక్షన్ నాకు ఐడియా లేదు. ఎన్టీ రామారావు గారు ఈ సినిమాకి హీరో అయితే ఆయనకి 25,000 అయితే రంగారావు గారికి 1,00,000, సావిత్రి గారికి 1,00,000 అని నేను విన్నది. సో ఐ మే బి సబ్జెక్ట్ టు కరెక్షన్, బట్ స్టిల్ డబుల్ ద పేమెంట్ హీరోల కన్నా. ఆయనని కాదు, ఎన్టీ రామారావు గారు ఒకళ్ళే అనకూడదు మనం, ఇంకా పెద్ద ఆర్టిస్టులు, పెద్ద హీరోలు చాలా మంది. ఎందుకంటే ఇది విజయవారి వాళ్ళ దాంట్లో ఏ సినిమాలు చేసినా ఏఎన్ఆర్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళంతా ఎంప్లాయీస్. అవును, మంత్లీ శాలరీస్ ఉండేవి. అవునండి, అడిషనల్గా సినిమాకి రెమ్యునరేషన్ ఉండేది. సో అంతేగాని వీళ్ళు నేను అదే చెప్తున్నానండి. ఎగ్జాంపుల్ చెప్పాను 25,000 to 1,00,000 అని. నేను చెప్పింది ఒక బేసిక్ ఇది. మా తాతగారికి కూడా విజయ స్టూడియోస్తో ఉన్న అనుబంధం అనేది కదా, విజయవాణి వాళ్ళతో. మా పెద్దత్త పేరు విజయలక్ష్మి. సో దట్స్ కనెక్ట్ అన్ని చోట్ల. సో ఆయన అప్పటికే పేడ్ ఆర్టిస్టు, దేర్ ఆల్ ఎంప్లాయీస్ కమ్ సినిమాలో అదర్ పేమెంట్స్ ఉండేవి. ఓకే. అండ్ అంటే ఎన్టీఆర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఈ రోజున మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, లేకుంటే మీ పర్సనల్గా ఎన్ని సక్సెస్ఫుల్ చూస్తున్నారో పక్కన పెడితే, ఆ తరంలో ఆయన మనవడు అని గుర్తుపెట్టుకున్న స్టార్స్ కొంతమంది ఉంటారు. ఉదాహరణకి బాలకృష్ణ గారు మీకు ఎప్పుడు టచ్లోకి వచ్చినా చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా గౌరవంగా చూసుకుంటారు. అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఫంక్షన్కి మిమ్మల్ని ఇన్వైట్ చేశారని చెప్పారనమాట. సో అలాంటి కమిట్మెంట్ మిగతా స్టార్స్లో ఎక్కడన్నా చూసారా మీరు, బాలకృష్ణ గారు కాకుండా?
అండి ఇట్ డిపెండ్స్ అండ్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. బాలకృష్ణ గారు అంటే వెళ్తే చాలా ఫ్రీగా మాట్లాడతారు. నేను ఇప్పుడు మేము కలిసి పక్క ఫ్లోర్లో షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. సో వెళ్తే బాగా మాట్లాడతాడు, బాగా రెస్పాండ్ అవుతాడు. ఆ రోజు కూడా నేను వచ్చిన లోపలికి వెళ్ళలేకపోయాను. సో మ్యాసివ్ క్రౌడ్, నేను ట్రావెల్లో లేట్ అయింది. ఇంతకుముందు జరిగిన 2-3 ఇన్సిడెంట్లో కూడా నేను ఆయనతో మాట్లాడాను. ఆయనతో ఎప్పుడు ఫుల్ సపోర్ట్గానే ఉంటాడు. ఆయన ఇంకా ఎదురు అడ్వైస్ చేస్తాడండి. మాలాగా స్టీరియో టైప్ హీరోలు అవ్వకూడనా, సినిమా లేట్ అయినా పర్లేదు, మీ తాతగారు లాగా మా నాన్నగారు లాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయాలి. ఆయన పర్సనల్ ఒపీనియన్స్ ఆయన చూసి కొన్ని చెప్పేవారు. సో చాలా అదేమి ఉండేది కానీ మిగతా అంటే ఐ హార్డ్లీ మెట్ ఎ ఫ్యూ అండి. ఇప్పుడు దాసనారాయణ గారు ఉండేవారు, ఆయన బాగా ఉండేవారు. ఎప్పుడు వెళ్ళినా నాన్న కూర్చోబెట్టుకుని మాట్లాడేవారు. అలాగే గుమ్మడి గారు ఉన్నంతసేపు అలా చాలా మంది ఆర్టిస్ట్. నేను అనుకోకుండా సావిత్రి గారు వాళ్ళ డాటర్ వాళ్ళ ఇంటి గోప్రవేశానికి రజనీకాంత్ గారిని కలిశాను. ఓకే. ఆయన కూడా అసలు ఆయనే అంత సూపర్ స్టార్. బట్ దే ఆల్ రేట్ తాతయ్య గారు సూపర్ స్టార్ కదా. సో వెరీ ఆయన చాలా సాఫ్ట్గా, చాలా ఇదిగా, చాలా ఏం చెప్పారు రజనీకాంత్ గారు, కాస్త క్లారిటీగా చెప్తారా? ఆయన అప్పుడు మాయాబజార్ కలర్లో రిలీజ్ అవుతుంటే సావిత్రి గారు మనోడు, ఎస్ రంగారావు మనోడు, నాకు షో వేయించరా అని అడిగారు. అంత జోవియల్గా. లేదు, వాళ్ళు కూడా దే ఆర్ వెరీ బిగ్ ఫ్యాన్స్ కదా. చాలా అంటే వి హార్డ్లీ స్పోక్ ఫర్ 10-15 minutes. జనరల్ టాపిక్స్. ఆయన అంటే మీరు ఎంత పెద్ద స్టార్ని కలవండి, ఎంతమంది ఒక సామాన్య రైతుని కలవండి, రంగారావు గారు టాపిక్ వస్తే మన మాట్లాడినవరండి. వాళ్ళ ఫేవరెట్, వాళ్ళకి ఏమి ఇష్టం అయ్యే చెప్తారు. ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు కదా, యాక్చువల్గా నాకు ఇందాక గంచి మైండ్లో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని కొడతా ఉంది. నేను మీరు మాట్లాడేది వింటున్నా కానీ అది ఎప్పుడు చెప్దామని. సేమ్ ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే. రంగారావు గారి టాపిక్ వస్తే నాకు అనిపించేది చెప్తాను. అంటే నాకు తెలిసింది అది 12 కాపురం సినిమా. ఆ రోజు సెట్కి తాతగారు రావాలి. సరే, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు, కాస్త డ్రింక్ చేస్తున్నారు. ఆయన ముందే చెప్తుంటారు. ఎప్పుడు కూడా రంగారావు గారు డేట్స్ ఉంటాయి కదా, వాటి మీద సైన్ చేయరు. డేట్స్ ఇస్తారు, బట్ నేను కమిట్మెంటెడ్గా ఈ డేట్స్ కొంటాను. డేట్స్ మీద అప్పట్లో సైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేదు సైన్ చేయరు ఆయన. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది, నాతో సినిమా తీసాను ముందే చెప్తాడు. సో ఆ రోజు రాలా ఎవరు, తాతగారు ఎస్ రంగారావు గారు ఆ రోజు రాలా. 12 కాపురం సినిమా సెట్స్లో కృష్ణ గారు ఉన్నారు, గుమ్మడి గారు ఉన్నారు, మన ఇంకో యాక్టర్ ఎవరో ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు, నలుగురు బ్రదర్స్. లేదు, తీసుకురాపోండి సార్ని, తీసుకురాపోండి కృష్ణ గారు పంపించారు. వచ్చి నేను చేయలేనని చెప్పి వెళ్ళిపోయారు. ఎస్వి రంగారావు గారు కృష్ణ గారికే చెప్పి వెళ్ళిపోయారు. మన గుమ్మడి గారు ఉండి, సార్ ఇదంతా నేను చదివింది వినిందే, గుమ్మడి గారు ఉండి ఎందుకు మనం ఇలా ఈ ఆర్టిస్ట్తో భరించడం, మనం రీప్లేస్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి గుమ్మడి గారు సలహా ఇచ్చారంట కృష్ణ గారు. కృష్ణ గారు ఉండి ఆ క్యారెక్టర్ని చేస్తే ఆయన మాత్రమే చేయగలడు, ఇంక ఎవ్వరూ చేయలేరు, రేపు చేద్దామని చెప్పి ఆగారంట. తర్వాత రోజు ఎస్విఆర్ గారికి ఈ విషయం తెలిసిందంట. తెలిస్తే కృష్ణ గారిని, ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ని, వీళ్ళందరినీ పిలిపించి ఆ మేకప్ మ్యాన్కే ఫోన్ చేస్తారంట, కృష్ణని తీసుకొని రమ్మని చెప్పేసి. ఆ మేకప్ మ్యాన్ ఇదంతా చెప్పింది. ఇది ఎవరో రాసిందో ఎవరో వీడియో చేసిందో కాదు, ఆ మేకప్ మ్యాన్ చెప్పిన పదాలు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. వెళ్ళి చూస్తే ఇప్పుడు దాకా ఉన్న రష్ చూశారు కదా, ఇకపైన ఎస్విఆర్ విజృంభిస్తే, ఎస్విఆర్ తలుచుకుంటే ఎలాంటి అవుట్పుట్ వస్తుందో కృష్ణ నువ్వు చూస్తావు అని చెప్పి ఆ సినిమా మొత్తం యాక్ట్ చేస్తే ముందే చెప్పారంట, కృష్ణ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ గురించి కానీ, డైరెక్టర్ గురించి కానీ, ఇంకొకరి గురించి కానీ ఎవరు మాట్లాడుకోరు, ఓన్లీ ఎస్విఆర్ గురించే మాట్లాడుకుంటారు చూడు అని చెప్పి ఛాలెంజ్ చేసి ఆ సినిమా రిలీజ్ అయితే ఎస్విఆర్ గారు మొత్తం క్రెడిట్ అంతా కొట్టేశారు. అవునండి, ఆ సినిమాలో చిన్న ఆ పాటలో ఆ ఏడుస్తుంటేనే అయిపోయిందండి, అక్కడతో అయిపోతుంది. పిల్లోడు చనిపోక 12 కాపురంలో అవును, ఆ బాబు వినరా అంటేనే అయిపోయింది. ఇంకా అక్కడతో అదే పాట 2 రకాలు ఉంటుంది సినిమా. అవును, వేరియేషన్ ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది, బాధల్లోనే ఉంటుంది. ఆయన ఆ పాట ఎంత హిట్టో బాధపడే పాట కూడా అంతే హిట్. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఆయన ఆ రోజుల్లో ఆ మేకప్ మ్యాన్ గారు ఉన్నారు కాబట్టి, ఆయనకు జరిగింది తెలుసు కాబట్టి. ఆయన ఇంకో మాట అన్నాడు, ఈ సినిమా ఎవరికి నేను తాగనని చెప్పాడు ఆ రోజుల్లో, ఆయన చెప్పాడని. నేను కూడా ఇప్పుడు రీకాల్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఇంత చెప్పిన ఆయన ఆ మాట కూడా అన్నాడు, ఇప్పుడు నేను తాగి పడుకున్నానే కదా మీరు అన్నారు, నేను ఇంత చెప్తున్నాను ఇంకా తాను ఏమండి. ఇప్పుడు డిపెండ్స్ అండి, ఆ రోజుల్లో షూటింగ్ లేదనుకుని ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆయన తాగి ఉన్నారు అంటున్నారు, ఓకే. నేను కమెంట్ చేయలేను, ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలియదు, సో మనకు ఐడియా లేదు.
సో ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు అది జరిగింది అంటున్నారు, నేను ఆ తరంలో మనం లేం కాబట్టి, కానీ ఆ తర్వాత అవుట్పుట్ ఆయన ఇచ్చేశారు. సినిమాకి మనకు కావాల్సింది అవుట్పుట్ అండి. ఆ రోజు కమిట్మెంట్ హానర్ చేయలేదు అంటే ఆ ప్రొడ్యూసర్కి ఆయనకి ఉన్న అండర్స్టాండింగ్ అది అంటే నాకు తెలిసి కృష్ణ గారి ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సో ఇట్ డిపెండ్స్ అండి, దే ఆర్ హ్యాపీ విత్ అవుట్పుట్ కదా. అంతే కదా. మనం మాట్లాడుకునే అది సినిమా ఇవాళ 12 కాపురం అంటే ఫ్యామిలీ సినిమా అంటే దాని తర్వాతే. అవును.